హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నాకు హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పాను కదా, అది ఏందో కాదండి, పీసీఓడి. సో పీసీఓడికి మనకు డాక్టర్ చెప్పారు నాకు కొన్ని ఎక్సర్సైజెస్. సో సో అవి నేను డైలీ అయితే చేస్తాను. సో మీకు కూడా ఈ వీడియో చేస్తే ఎందుకో యూజ్ అవుతుంది అనిపించి సో చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏమేమి చేస్తానో ఎక్సర్సైజ్ మొత్తం మీకు చూపిస్తాను, ఓకేనా? దానికంటే ముందు మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, బ్లాగ్లోకి వెళ్ళిపోదామా? పదండి. ఫస్ట్ మనము డైరెక్ట్గా మొత్తము ఏం ఎక్సర్సైజ్ చెప్తారా అని చెప్పేసి అవన్నీ చేసుడు కాదు. ఫస్ట్ మన బాడీని మనకు కంట్రోల్ తెచ్చుకోవాలి. మన కంట్రోల్కి ఎలా తెచ్చుకోవాలి అనుకుంటున్నారా? ఏం లేదండి, బేసిక్ ఎక్సర్సైజ్ చేయాలి. అంటే డైరెక్ట్ ఇప్పుడు మనము వాళ్ళు చెప్పినవి చేసేస్తాం కదా, అలా కాకుండా ఫస్ట్ బాడీని మన కంట్రోల్కి తెచ్చుకోవాలి. అది ఎలానో ఇప్పుడు చూపిస్తాను. నార్మల్ ఎక్సర్సైజ్ ఓన్లీ ఇవి బేసిక్ అంతే. ఫస్ట్ ఇట్లా నడుముకు చేయి పెట్టుకోవాలి. ఫస్ట్ హెడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రైట్ ఇట్లా 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 ఒక 5 minutes అట్లా తిప్పితే చాలండి, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇలా రొటేట్ చేయాలి, మొత్తం తల మొత్తం ఇట్లా రౌండ్గా తిరగాలి. మామూలుగా ఇట్లా ఇట్లా అంటే కలవదు, మొత్తం తిప్పాలి ఇట్లా. ఇలా నెక్స్ట్ రివర్స్. ఇలా చేయడం వల్ల మనకి ఎప్పుడు తల మొత్తము ఇట్లా తిప్పకుండా ఉంటాం కదా. సో ఇలా చేయడం వల్ల మనకు ఈ నరాలన్నీ యాక్టివ్గా ఉంటాయి. ఇలా తిప్పుతూనే ఉండాలి. తర్వాత ఇది స్టాప్ చేసేసి నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్. ఫస్ట్ ఇవి ఉన్నాయి కదా, ఇలా తీసుకొని ఇక్కడ భుజాల పైన ఇట్లా పెట్టాలి. పెట్టి ఫస్ట్ రౌండ్ తిప్పాలి. 1 2 3 4 5 6 7 8 9 10 అయిపోయిన తర్వాత మళ్ళీ రివర్స్ వెనకకి తిప్పాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది తిప్పిన తర్వాత ఇలా కొంచెం కాలు దూరం పెట్టేసి ఇది ఇలా పెట్టి 1 2 3 4 6 7 8 9 10 ఇలా 10 times చేయాలి. ఓన్లీ ఇది మాత్రం తిప్పకూడదు, మామూలుగా ఇలా, ఓకేనా? తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 అయిపోయిన తర్వాత రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10 అయిపోయిన తర్వాత ఇక్కడ ఇట్లా పెట్టుకొని ఇట్లా ఫస్ట్ రౌండ్ తిప్పాలి. ఇట్లా ఇట్లా తిప్పుతూనే ఉండాలి ఒక 5 minutes లేదా 4 minutes అట్లా. మీకు ఎంతవరకు ఓకే అయితే అంతవరకు చేయాలి. ఇట్లా ఎక్కువ ప్రెజర్ మాత్రం వేయద్దు బాడీ పైన, ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే. ఇట్లా అయిపోయిన తర్వాత రివర్స్. ఇట్లా తిప్పడం వల్ల నడుము కూడా స్లిమ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏమైనా కొవ్వు ఉన్నా కానీ పోతుంది. స్టాప్. సో ఈ లెఫ్ట్ రైట్ మీద పెట్టాలి. రైట్ మీద పెట్టి ఈ రైట్ హ్యాండ్ మీద దాన్ని ఇలా తీసుకొచ్చి ఇలా ఇట్లా ప్రెస్ చేయాలి. వెనక తిరిగి చూడాలి. ఇలా ఒక 10 minutes అట్లా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9
10. ఈ రైట్ లెఫ్ట్ పైన పెట్టాలి. ఇలా పెట్టి ఈ లెఫ్ట్ను ఇలా ప్రెస్ చేసి ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. మెల్లగా కూల్ అయిపోండి. వజ్రాసనం వేయాలి అంటే లెఫ్ట్ని రైట్ సైడ్ మీద పెట్టాలి, రైట్ని లెఫ్ట్ సైడ్ మీద పెట్టాలి. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ నేను కొంచెం బెండ్ అయినా అలా బెండ్ కావద్దు మీరు. ఎక్సర్సైజ్ ఇవి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచేమో ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసి దీంట్లో నుంచి పీల్చుకోవాలి, దీంట్లో నుంచి వదిలేయాలి. చెప్తాను ఇప్పుడు ఎలాగో. ఇప్పుడు ఈ తమ్ము ఫింగర్ ఉంది కదా, ఇది ఇలా పెట్టండి. ఇప్పుడు పీల్చుకోవాలి. బ్రీత్ పీల్చుకుంటూ వదులుతున్నాం కదా, అక్కడ ఏంటంటే పీల్చినప్పుడు కొంచెం సేపు హోల్డ్ చేయాలి. అంటే ఎక్కువ ప్రెషర్ కూడా ఇవ్వద్దు, మామూలుగా మీకు ఎంతసేపు అయితే అంతవరకు హోల్డ్ చేయాలి. సో ఇప్పుడు నేను చెప్పేది కూడా మీకు ఇబ్బంది అయితే అంతకన్నా చేయకండి. మీకు ఎంతవరకు ఓపిక ఉంటుందో అంతవరకు చేసినా చాలు. ఓకేనా? ఇలా నడుము దగ్గర పెట్టుకొని ఇట్లా బెండ్ చేయాలి. ఈ వర్కౌట్స్ మాత్రం పొట్ట తగ్గడానికి, ఎందుకంటే పొట్ట బాగున్న వాళ్ళు ఒక 20 టైమ్స్ అట్లా చేయండి, తగ్గుతుంది. ఇది మాత్రం పీసీఓడికి మస్తు యూజ్ అవుతాయండి. నేను చెప్పినవి అయితే ప్రతి ఒక్కటి చేయండి. నాకు ఆల్మోస్ట్ 100% ఉండేది 50% తగ్గింది. దీనివల్ల ఇంకా డైట్ వల్ల. మీకు డైట్ గిన కావాలంటే చెప్పండి, నేను మళ్ళీ వ్లాగ్లో చేస్తాను. ఓకేనా? మీకు పీసీఓడి డైట్ కావాలా అయితే కింద కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.